డిజిటల్ అరెస్ట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి సూచించారు. ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. స్టెల్లా కాలేజ్ సమీపంలోని సంయుక్త కళ్యాణ వేదిక నందు ఆసరా 7వ జాతీయ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించారు. అనంతరం వినియోగదారుల హక్కులు, చట్టాలు అనే అంశంపై ఆమె మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, ప్రజలు ఈ డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినియోగదారులకు అనేక చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాలను సక్రమంగా వినియోగించవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వినియోగదారులకు సేవలు అందించేందుకు వారికి సత్వర న్యాయం కలిగే విధంగా న్యాయస్థానాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాది అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ ప్రతినిధి హబీబ్ సుల్తాన్ మాట్లాడుతూ 7వ జాతీయ సమ్మిట్కు దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలిరావడం తమకే ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ వినియోగదారులకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తుందని, కోర్టుల్లో వారి తరపున కేసులు వేసి బాధితులకు న్యాయ సహాయం అందిస్తామని వివరించారు. ఇప్పటి వరకు 2300 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 9 రాష్ట్రాల్లో సుమారు 1000 మంది వాలంటీర్లు ఈ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ క్రిస్టీ, ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ రాహుల్ సౌదాన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వరుడు నాగరాజు, పలు రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ ఆర్గనైజేషన్ 2016లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫామ్స్లో కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా దీన్ని 9 రాష్ట్రాలు విస్తరించి కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ రైట్స్ ఏంటి, కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్తాను ప్రధానంగా. కాకపోతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేయండి అడ్వకేట్ కానక్కర్లేదండి. చాలామందికి ఆ విషయం తెలియదు. అందుకని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేమ్ పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ మనం భాగస్వామ్యం చేసామండి. అంటే కన్జ్యూమర్ కోర్టులో, కన్జ్యూమర్ కమిషన్స్లో కోర్టు ఫైల్ చేయండి, యూ కెన్ ఫైల్ యువర్ కేసెస్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ అన్ అడ్వకేట్ ఆర్ త్రూ అన్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్లో మన నాన్ అడ్వకేట్స్ కూడా తీసి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఈరోజు దాకా 300 కేసులు మనం చేయగలిగాం. 10,000 కేసులు మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసాం. 2,500 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా అన్ని రాష్ట్రాల నుంచి 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఒక మీటింగ్గా కలిసి ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ చేస్తామండి. సో ఫస్ట్ సమ్మిట్ విజయవాడలో చేసాం 2017లో. మళ్ళీ తర్వాత విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్, తర్వాత ఢిల్లీ, తర్వాత కర్ణాటక, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ 7th నేషనల్ సమ్మిట్ వీఆర్ ఆర్గనైజింగ్ అట్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అండి. అయితే ఈరోజు నాతో పాటు ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చున్నారు, దాని తర్వాత గుజరాత్ స్టేట్ ప్రెసిడెంట్ విత్ టీమ్, అండ్ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ విత్ టీమ్, అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ విత్ ఆల్ హిస్ టీమ్, అండ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ విత్ హిస్ టీమ్, అండ్ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ విత్ హిస్ టీమ్. అంటే టోటల్గా 9 స్టేట్ ప్రెసిడెంట్స్ విత్ టీమ్స్ వచ్చి ఈరోజు ఇది చేస్తున్నాండి. ప్రధాన ఉద్దేశం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసుకోండి. మనంతా వినియోగదారులు అండి. వినియోగదారుల హక్కులు తెలియక చాలా కార్పొరేట్ కంపెనీస్ మోసాలు చేస్తున్నాయి. ఈ హక్కులు తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశం. ఈ రోజు మీటింగ్ ముఖ్యంగా హానరబుల్ జస్టిస్ శ్రీమతి జ్యోతిర్మయ్య గారు వచ్చారండి. సో వచ్చి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ప్యాటర్న్స్ అందరికీ కూడా మన సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శ్రీ దివాకర్ బాబు గారి చేత ఒక ట్రైనింగ్ సెషన్ ఇప్పిస్తున్నాం. మధ్యాహ్నం లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి వాళ్ళతోటి తూనికల కొలతలు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీని తీసుకొచ్చి వాళ్ళతో ఎలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అలాగే కన్జ్యూమర్ అఫేర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించి ఇక్కడ వీళ్ళు కన్జ్యూమర్కి వచ్చే నష్టాలేంటి, కన్జ్యూమర్కి ఏ రకంగా ప్రొటెక్షన్ తీసుకోవాలనేది ముందు ఏంటంటే ఈ మెయిన్ టీమ్స్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు 10 మందికి చెప్తారండి. అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే ఆసరా ఈ సంవత్సరం నుంచి ఒక 500 మందిని ఆంధ్ర, 500 మంది తెలంగాణలో ఒక అడ్వకేట్స్ని అప్రెంటిస్గా దీంట్లో అసోసియేట్ చేసుకుని అడ్వకేట్స్కి కూడా అంటే నేను చూసాను యంగ్ అడ్వకేట్స్కి ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడడం, ఎక్కడ చేయాలో తెలియట్లేదు. సో ఆసరా ఇప్పుడు ఏం చేసుకుంటే కేసెస్ పెరుగుతుంటే కేసెస్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అప్రెంటిస్గా పెట్టి వాళ్ళకి స్టైఫండ్ కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో 500 మంది అడ్వకేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ సంవత్సరం నుంచి మన నేషనల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఉద్దేశం అండి 500 మంది అడ్వకేట్స్కి స్టైఫండ్స్ ఇచ్చి మనం దీంట్లో తీసుకుంటున్నామండి.